రొటీన్ ప్రచారానికి భిన్నంగా కాకినాడలో జగన్ పొలిటికల్ పంచులు 3 రకాల డైలాగులతో 3 పార్టీలపై ముప్పేట దాడి చేశారు. కూటమిలో బీ ఫామ్లు ఏ పార్టీవైనా అందరివి బాబు యూనిఫామ్లే అన్నారు. పవన్ కి పెళ్లిళ్లే కాదు నియోజకవర్గాలు కూడా 4. సైకిల్ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలన్నారు. వైసీపీకి ఓటేస్తే జగన్ మార్క్ కొనసాగిస్తున్నారన్నారు, లేదంటే బాబు మార్క్ ముగింపు ఉంటుందన్నారు. మీ పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలంటే నేను మరో 10 ఏళ్లు సీఎంగా ఉండాలి. పురంధేశ్వరి చంద్రబాబు చెప్పినట్టు పార్టీలు మారే కోవట్లు పొలిటీషియన్లున్నారని, వైసీపీ గెలిస్తే పథకాలు కొనసాగుతాయి, లేదంటే చంద్రముఖి లకలకమంటుందన్నారు. జగన్ వస్తేనే మంచి రోజులు, లేదంటే పశుపతి వదలబొమ్మాలి అంటాడన్నారు జగన్. ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. ఇవన్నీ కూడా జరగాలి అనంటే ఒక్క ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. లేదంటే మళ్ళీ చంద్రబాబు మార్కు పాలన, మళ్ళీ కత్తిరింపులు, మళ్ళీ పథకాలన్నీ కూడా ముగింపు. మీ బిడ్డ మీ జగను ఇదే స్థానంలో ఇక్కడే ఉంటే 10 సంవత్సరాలలో మన పిల్లలు, మన పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడతారనంటే వాళ్ళు అనర్గళంగా మాట్లాడే ఆ మాటలకు పెద్దల పిల్లలు మాత్రం అసూయకు లోనయ్యే పరిస్థితిలోకి వస్తుంది. పెద్దల పిల్లలు కూడా గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీరు నాకు గత ఎన్నికల్లో నాకు ఓటు వేయకపోయినా కూడా మీకు ఈ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్ళగా ఏ పార్టీలో ఉన్న బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. బాబు బీజేపీలో ఉన్న బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది. బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం 4వది. పెళ్ళిళ్ళే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయి.